నమస్తే. ఈరోజు మనం థైరాయిడ్ అంటే ఏమిటి? థైరాయిడ్ గల కారణాలు, థైరాయిడ్‌ని అసలు ఎలా నిర్ధారిస్తారు? థైరాయిడ్ వల్ల వచ్చే సమస్యలు ఎలా ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో? దాన్ని హోమియోపతిలో ఎలా ట్రీట్ చేస్తారు? అనే విషయాల గురించి యూనికేర్ హోమియోపతి డాక్టర్ వైష్ణవి గారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. నా పేరు వైష్ణవి. నేను యూనికేర్ హోమియోపతిలో కన్సల్టెంట్ ఫిజిషియన్‌గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ థైరాయిడ్ గురించి మాట్లాడుకునేందుకు ముందు అసలు థైరాయిడ్ అంటే ఏంటి అంటే అది ఒక ఎండోక్రైన్ గ్లాండ్. ఓకే. అది మన బాడీ ఫంక్షనింగ్ మొత్తం అదే మేనేజ్ చేస్తూ ఉంటది. అండ్ అది గొంతులో ముందు భాగం వైపు ఉంటుంది. ఈ థైరాయిడ్ అనేది ఈ ఎండోక్రైన్ గ్లాండ్ దాని నుంచి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ ద్వారా మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఎలా వర్క్ చేయాలి అనేది అదే ఆర్గనైజ్ చేస్తూ ఉంటదనమాట. ఈ థైరాయిడ్ నుంచి మనకి కొన్ని హార్మోన్స్ అనేవి సెక్రెట్ అవుతాయి. ఆ సెక్రెట్ అయ్యే హార్మోన్స్ బట్టి మన అవయవాలు ఎలా వర్క్ చేయాలి అనేది డిసైడ్ అయ్యి ఉంటది. ఏవేవి అంటే T3, T4 అనే హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తది థైరాయిడ్ గ్లాండ్. అయితే ఈ T3, T4 రిలీజ్ అవ్వడానికి కూడా మన మెదడులో ఉన్న హైపోథలామస్ అనే గ్రంథి TSH హార్మోన్‌ని రిలీజ్ చేసి, ఆ TSH హార్మోన్ ద్వారా మనకి ఆ T3, T4 అనేది రిలీజ్ అవుతా ఉంటది. సో, మనకి ఈ థైరాయిడ్ అనేది ఒక్క థైరాయిడ్ గ్లాండ్ వర్క్ చేయకపోతేనే కాదు, మెదడులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆ హైపోథలామస్ కానీ, పిట్యూటరీ గ్లాండ్ కానీ ఏదన్నా సరే ప్రాబ్లమ్ క్రియేట్ చేసినా, దానివల్ల ఈ థైరాయిడ్ లెవెల్స్ అనేవి పైకి కిందకి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఈ ప్రాసెస్ అంతా సరిగ్గా జరగడానికి మన బాడీలో అయోడిన్ అనే ఖనిజం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే మన బాడీకి అవసరమైనంత అయోడిన్ రాదో, అప్పుడు దీని ఫంక్షన్ అనేది తగ్గుముఖం పడతా ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా థైరాయిడ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు డాక్టర్. దాది ఎన్ని టైప్స్ ఉంటుంది? దాన్ని ఎలా మనం చూడొచ్చు? హ్మ్. సహజంగా అందరికీ ఎఫెక్ట్ అవుతా ఉంటుంది. కానీ ఈ మధ్య మహిళల్లో ఎక్కువగా చూస్తున్నామనమాట. ఒక 10 ఏళ్ల క్రితం అట్లా 3% మందికి అట్లా ఉండేది. ఇప్పుడు 20 కంటే ఎక్కువ శాతం అయిపోయింది. అదెందుకు అంటే ఇప్పుడున్న ఆహార పద్ధతులు కానీ, ఉండే జీవన పద్ధతుల వల్ల కానీ ఇది ఇలా పెరుగుతా అవుతుందనమాట. దీంట్లో ఇది రిలీజ్ చేసే హార్మోన్స్ బట్టి అది ఎంత వ్యాపిస్తా ఉంది మన శరీరంలో దాన్ని బట్టి ఇది 2 రకాలు. ఒకటి హైపర్, ఒకటి హైపో. ఓకే. హైపర్‌లో ఏమవుతదంటే మన థైరాయిడ్ నుంచి వచ్చే T3, T4 అనే హార్మోన్స్ ఎక్కువుంటాయి. మెదడు నుంచి వచ్చే TSH హార్మోన్స్ అనేవి తక్కువవుతాయి. ఓకే. సో, ఎప్పుడైతే ఈ T3, T4 అనేది ఎక్కువ అవుతుందో, దానివల్ల మన శరీరంలో జరుగుతున్న జీవన క్రియలన్నీ ఎక్కువ అవ్వడం స్టార్ట్ అవుతాయి. దానివల్ల ఉన్న వెయిట్ లూజ్ అయిపోవడము, హార్ట్ బీట్ పెరిగిపోవడము, ఆకలి ఎక్కువ వేయడము, ఎంత తిన్నా కానీ వెయిట్ లూజ్ అయిపోతా ఉండడము, ఇవి జరుగుతూ ఉంటది. ఇంకా చెమటలు ఎక్కువ పట్టడము. శరీరం కూడా ఎట్లా అయిపోతదంటే సన్నగా అయిపోయి గుడ్లు అన్నీ బయటకొచ్చేసినట్టు ఉంటారు చూడ్డానికి కూడా. ఉన్న 2 రకాల్లో ఇది కొంచెం తక్కువ రకం అనమాట. అంటే తక్కువ వ్యాపిస్తా ఉంటది. దీనికి మెడికేషన్ ఒక్కదాంతో మనం క్యూర్ చేసేయొచ్చు. ఓకే. ఒక్కసారి క్యూర్ అయిందంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. ఓకే. అదే నెక్స్ట్‌ది అంటే హైపో అని అంటాము. దీంట్లో ఏమవుతదంటే యూజువల్లీ థైరాయిడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, లేదా మెదడులో ఉన్న హైపోథలామస్ అనేది ఎక్కువగా యాక్టివేట్ అయ్యి TSH హార్మోన్‌ని ఎక్కువ రిలీజ్ చేసినా, అప్పుడు ఈ హైపోలో ఏమవుతుందంటే TSH అనేది ఎక్కువయ్యి T3, T4 అనేది తగ్గుతాయి. ఎప్పుడైతే ఈ TSH ఎక్కువ అవ్వడం స్టార్ట్ అవుతదో, అప్పుడు ఆ పేషెంట్‌కి వెయిట్ రీజన్ తెలియకుండా వెయిట్ గెయిన్ అయిపోవడము, నెలసరి సరిగ్గా రాకపోవడము, ఇంకా ఎంత వేడిగా ఉన్నా వాళ్ళకి చలి పుట్టడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. సో, ఇది మనం చూసుకొని ఆ TSH లెవెల్స్‌ని కంట్రోల్ చేసుకుంటే ఈ హైపో అనే దాన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. కానీ ఈ ఉన్న 2 రకాలలో ఈ హైపో అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా మహిళల్లో మనం చూస్తూ ఉంటాము. ఎలాంటి మహిళల్లో అంటే ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయన్నమాట. అండ్ ఈ హైపో వల్ల నెలసరి అవన్నీ ఇబ్బందులు అవుతా ఉంటాయి. కొంతమందికి త్వరగా రావడము, కొంతమందికి లేట్ అవ్వడము, కొంతమందికి అసలు రాకపోవడము జరుగుతా ఉంటది. సో, మనం ఎంత వీలైతే అంత త్వరగా మనం ఆ ఫిజిషియన్‌కి చూపించుకొని, దాన్ని కరెక్ట్ చేసుకొని, కరెక్ట్ అయిపోయింది అని మందులు ఆపేయకుండా ఎప్పటికప్పుడు రెగ్యులర్‌గా చెకప్ చేయించుకుంటా ఉంటే మంచిది. ఓకే. దీన్ని ఎలా డయాగ్నోసిస్ చేస్తారు డాక్టర్? మామూలుగా ఇప్పుడు మనకి చాలామందికి చాలా సింప్టమ్స్ వస్తాయి. సడెన్‌గా వీక్‌గా అయిపోవడము, సడెన్‌గా వెయిట్ గెయిన్ అయిపోవడము, సడెన్‌గా బాడీ స్ట్రక్చర్ చేంజ్ అయిపోవడము, ఫేస్ ఒకటి ఉబ్బినట్టు అయిపోవడము, ఇంకా నెలసరి చేంజెస్, లేదా పెళ్ళైన వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఎమ్మటే రాకపోవడము,
అలాంటి చేంజెస్ అన్నీ చూస్తూ ఉంటాం. సో ఇలాంటి రకాల చేంజెస్ వచ్చినప్పుడు మాత్రం మనం అసలు ఏమాత్రం లేట్ చేయకుండా ఈ థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. దాన్ని థైరాయిడ్ ఫంక్షనింగ్ టెస్ట్ అంటాము. దీంట్లో 3 మెయిన్‌గా అసెస్ చేస్తారు. ఆ T3, T4, TSH అనేవి అవసరం అనమాట. సో ఇవి నార్మల్ బ్లడ్ టెస్ట్‌లే. ఎప్పుడైతే ఈ 3 మనకి నార్మల్ ఉన్నాయో మనం ఎలాంటి భయం పడాల్సిన అవసరం లేదు. ఈ 3 మనకి ఆల్టర్ అయ్యాయి అన్నప్పుడు ఇమ్మీడియట్‌గా మనం వెళ్ళి ఆ కన్సల్టెంట్‌ని కన్సల్ట్ అవ్వడం మంచిది. ఓకే. ఇప్పుడు థైరాయిడ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు డాక్టర్. అంటే రకాల గురించి కావచ్చు, దాన్ని ఎలా నిర్ధారణ చేస్తారు, బ్లడ్ టెస్ట్ ఏం చేయించుకుంటే మనకు తెలుస్తుందనే దాని గురించి ప్రతిదీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. దీనికి మన డైట్ ఎలాంటిది తీసుకుంటే యూజ్‌గా ఉంటుంది డాక్టర్? అంటే నార్మల్‌గా ప్రతి వ్యాధికి మనం హోమియోపతి ట్రీట్మెంట్‌తో మనం క్యూర్ చేసేయచ్చు. కాకపోతే ఇది ఎలా అయితే నేను ఇందాక చెప్పినట్టు ఆహార పద్ధతులు బట్టి, ఉండే విధానాలను బట్టి ఇది వస్తుంది కాబట్టి మనకి మెడిసిన్ ఎంత 50% యాక్ట్ చేస్తుందో అంతే 50% to 100% మనం డైట్, లైఫ్ స్టైల్ మీద కాన్సంట్రేట్ చేయాలన్నమాట. సో ఇందాక చెప్పినట్టు దీనికి హార్మోన్స్ ఒకటే కాదు, బాడీకి అయోడిన్ అనే ఖనిజం తక్కువైనా సరే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పాను. సో మనం తీసుకునే డైట్‌లో అయోడైజ్డ్ సాల్ట్ అని ఉంటుంది. ఎప్పుడైతే ఈ అయోడైజ్డ్ సాల్ట్ అనేది తీసుకుంటాం స్టార్ట్ చేస్తామో మనము, సో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ లేదా థైరాయిడ్ ముందు జాగ్రత్తగా థైరాయిడ్ రాకుండా ఉండడానికి కానీ మనకి యూస్ అవుతుంది. ఇంకోటి హైపోకి, హైపర్కి రెండిటికి కలిపి మనం యూజువల్లీ జింక్ రాగి అనే మినరల్స్ ద్వారా మనం అది క్యూర్ చేసుకోవచ్చు అనమాట. సో జింక్ దానికి మనకు కావాల్సింది డ్రై ఫ్రూట్స్ తినాలి. ఇంకా ఓట్ మీల్ అనేది ఎక్కువగా జింక్ని ఇస్తుంది మనకి. ఇంకా రాగి కోసం మనం ఎండు ద్రాక్షాలు కానీ లేకపోతే ఎండు ఖర్జూరాలు నానబెట్టుకొని తినడం కానీ ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇంకా దుంపలు, డీప్ ఫ్రై ఐటమ్స్ ఇవన్నీ మనం ఎంత తినకుండా ఉంటే అంత మంచిది. ఇంకా మనం తీసుకోకూడని పదార్థాలు కొన్ని ఉంటాయి ఈ థైరాయిడ్లో. ఎలాంటివి అంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, ముల్లంగి, ఇంకా గోధుమ పిండి, ఇంకా రైస్ ఐటమ్స్. సో ఇలాంటివి మనం ఎంత తీసుకోకపోతే అంత మంచిది. ఇంకా ఉండే విధానాలకి వచ్చేసరికి మనం రోజు మనం ఉండే పద్ధతుల్లో వ్యాయామం అనేది పక్కా యాడ్ చేసుకోవాలి. ఇంకోటి ఏదొకటి ఫిజికల్ యాక్టివిటీ కావాల్సిందే. అండ్ ఈ థైరాయిడ్ అనేది మైండ్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా వస్తాయి కాబట్టి మనకి ఇలాంటి విషయాల్లో యోగా అనేది చాలా యూస్ అవుతుంది. ఇంకా కొంతమందికి టీలు, కాఫీలు, కూల్ డ్రింక్స్ బాగా అలవాటు ఉంటాయి కదా, వాళ్ళు అది పూర్తిగా ఆపేస్తే మంచిది. ఇలా మనం క్యూర్ చేసుకోవచ్చు. మీరు ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్. నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది. ఇది ఏ ఏజ్ వారితోటైనా సంబంధం ఉంటుందా లేక ఎలా ఉంటుంది? ఈ థైరాయిడ్ అనేది ఒక ఏజ్తో అని లింక్ అయి లేదు, ఎవరైనా ఎప్పుడైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడుండే లైఫ్ స్టైల్కి చిన్న ఏజ్ నుంచే ఇది వచ్చేయడం స్టార్ట్ అయిందనమాట. సో ఎక్కువగా మనం ఇది ప్రెగ్నెన్సీ లేడీస్లో లేకపోతే పోస్ట్ ప్రెగ్నెన్సీలో మనం చూస్తూ ఉంటాము. అండ్ ఈ అయోడిన్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యంగ్ అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి అట్లీస్ట్ ఒక 150 మైక్రో యూనిట్స్ ఆఫ్ అయోడిన్ కావాలి. అదే ప్రెగ్నెన్సీ లేడీస్లో అయితే ఒక 250 మైక్రో యూనిట్స్ ఆఫ్ అయోడిన్ కావాలి. ఈ పోషకాలన్నీ మనకు దక్కితే మనం థైరాయిడ్ అనేది నివారించుకోవచ్చు. ఓకే, ఇంతవరకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్. కానీ మనం ఇప్పుడు హోమియోపతిలో మీరు ఎలా దీన్ని ట్రీట్ చేస్తారు థైరాయిడ్ అనేదాన్ని? మనం చెప్పినట్టే హోమియోపతిలో కూడా ఈ థైరాయిడ్ అనేది మన లైఫ్ స్టైల్, ఆహారము బట్టి మనిషికి అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది డిఫరెన్స్ ఉంటుంది. అట్లనే సో మనిషికి బట్టే ఆ కాన్స్టిట్యూషనల్ వేలో మనం కేసు తీసుకొని ఆ పద్ధతిలో మనం ట్రీట్ చేసి వాళ్ళకి తగిన డైట్, లైఫ్ స్టైల్ అడ్వైజెస్ ఇస్తే అది క్యూర్ అయిపోతుంది. ఓకే, ఇది రూట్ నుంచి క్లియర్ చేస్తారా డాక్టర్ లేదా టెంపరీ రిలీఫ్? ఎప్పుడైతే మనం ప్రతి మనిషిది ఒక డిఫరెంట్ కేసు, ప్రతి మనిషికి డిఫరెంట్ సిమ్టమ్స్ అవన్నీ రికగ్నైజ్ చేసి మనం కేస్ అనేది తీసుకోగలుగుతామో అది క్యూర్ అవుతుంది, రూట్ కాజ్ నుంచి క్యూర్ అవుతుంది. సో మళ్ళీ వచ్చేదాన్ని కూడా మనం తగ్గించవచ్చు. ఓకే, ఇది ఏమన్నా జెనెటిక్ ఏమన్నా పెరిగే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా డాక్టర్? యూజువల్లీ ఆ హైపోథైరాయిడిజం అనేది జెనెటిక్గా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో మనం ముందే మెడికేషన్తో దీన్ని ప్రివెంట్ చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఇంత సమాచారాన్ని ఇచ్చినందుకు. మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ థైరాయిడ్ వల్ల ఏదైనా సమస్యలు ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్లను సంప్రదించి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడి మీ సందేహాలను క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ.